హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ మటన్ కర్రీ. పక్కా తెలంగాణ స్టైల్లో విలేజ్లో ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో ఆ స్టైల్లో ఈరోజు ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ టేస్టీ మటన్ కర్రీని ఎంతో చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ స్టెప్స్తో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రాసెస్ ఏందో స్టార్ట్ చేద్దామా. ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక రిమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేశానమాట. ఇలా మటన్ని శుభ్రంగా కడుక్కొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోండి. మీరు మటన్ని ఇలాగ డైరెక్ట్గా యాడ్ చేయకుండా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకైనా యాడ్ చేసుకున్నా సరే బాగుంటుంది. కానీ డైరెక్ట్గా టైం లేనప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా ఉడికించేసుకుంటే మటన్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. ఆ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పసుపు అంతా బాగా మటన్కి పట్టిన తర్వాత ఇందులో 2 టొమాటోలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమోటోలు బాగా పండినవైతే కర్రీ ఇంకా బాగుంటుందన్నమాట, కాస్త పుల్ల పుల్లగా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసెస్ని తగినట్టుగా యాడ్ చేయండి. ఇందులో మనం స్పైసెస్ ఏవి యాడ్ చేయలేదు కాబట్టి 1/2 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరాను కూడా ఈ టమోటో వేసిన తర్వాత యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మటన్కి ఇంకా బాగా పడుతుందన్నమాట. ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని టమోటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వడానికి 2 to 3 మినిట్స్ వరకు బాగా టైం పడుతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత మటన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg మటన్కి 150 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 to 12 మినిట్స్ వరకు సిమ్లో మటన్ని బాగా ఉడికించేసాను. చూడండి, కర్రీ అంతా దగ్గర పడిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను, అలాగే గుప్పెడి కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. ఈ కొత్తిమీర ఆకు అంతా కూడా ఈ మటన్కి బాగా పట్టి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని మీరు చపాతీతో తిన్నా లేదా రైస్తో తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎంత బాగుంటుందంటే తిన్న తర్వాత మీరే కామెంట్ చేస్తారనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.